నడుమ మూడు వద్దులకోసారి ఎన్కౌంటర్లు అవుతున్నాయి. అటు మావోయిస్టులు ఇటు పోలీసోళ్ళు జీవిడిస్తూనే ఉన్నారు. అన్నల కొరకు కొన్నాళ్ల సంధి పోలీసోళ్ళ కూబింగ్లు అయితేనే ఉన్నాయి. ఈ ఎన్కౌంటర్ల సంగతేమో గాని తుపాకుల మోతలకు పబ్లిక్ మస్తు బూగులు పడుతుర్రు. ఆయన తగ్గేదేలే అన్నట్టు పోలీసోళ్ళ కూబింగ్లు మాత్రం ఆగుతలేవు. కర్రెగుట్ట చుట్టూ కావలి కాస్తుర్రు. మరి ఈ కూబింగ్ అంతా ఎవరి కోసము అనంటే 3000 మంది అన్నలు 5000 మంది పోలీసోళ్ళు. కర్యగుట్టల మీద అన్నలు గుట్టల చుట్టూ తుపాకులు పట్టుకొని పోలీసోళ్ళు. అన్నలు కానొస్తే తుపాకులకు పని చెప్పుదామని పోలీసోళ్ళు ములుగు జిల్లా వెంకటాపురానికి ఆనుకోనున్న కర్యగుట్టల్ని చుట్టుముట్టిరు. ఏం తక్కువ 3000 మంది వరకు కర్యగుట్టల మీద అన్నలున్నారని మతలాబందిందట పోలీసోళ్లకు. అందుకనే 5000 మంది పోలీసు బలగాలను ఎంబడేసుకొని కర్యగుట్టల మీదున్న అన్నలను హతం పెట్టే తందుకొచ్చేరు. ఒక్క మాటలో చెప్పాలంటే కర్యగుట్టల మీద కన్నేసిరు అన్నట్టు పోలీసోళ్ళు. పెద్ద ముచ్చట ఏందంటే గా గుట్టల మీద అన్నలకే పెద్దన్న హిడ్మా కూడా ఉన్నాడు అడనుల్లో. ఇంతకు మునుపు మస్తు మాటల ఎన్కౌంటర్లు అయినప్పుడల్లా తప్పించుకుంటూనే ఉన్నాడు ఈ హిడ్మా. ఓ పారి ఎన్కౌంటర్లో పోయిండనుకున్నారు అందరూ, గాని అప్పుడు కూడా తప్పించుకున్నాడు. ఇప్పుడు మనోని జాడ దొరికేటాళ్లకు ఈ పారికి ఎట్టన్నా పట్టుకోవాలని ఆపరేషన్ హిడ్మా పేరుతోని గుట్టల్ని చుట్టుముట్టిలు అన్నట్టు పోలీసోళ్ళు. గుట్టకైతే చుట్టుముట్టిలు గాని గుట్ట మీదకైతే పోతలేరు. ఎందుకంటే అడుగున బాంబులే పెట్టిలాట అన్నలు. అడుగు పెట్టిలంటే అంతే సంగతిగా. అందుకనే గిట్లా డ్రోన్లు గాలి మోటార్లతోని దేవులాడుతున్నారు అన్నల జాడను. ఆడాడ తుపాకుల సప్పులు కూడా వినపడుతున్నాయట పబ్లిక్ కు. అందుకనే ఎప్పుడు ఏమైతుందోనని మస్తు బుగులు పడుతున్నారు చుట్టుముట్టున్న ఆదివాసీ గూడాలలుండేటి జనాలు. ఛత్తీస్గఢ్కేంచి తెలంగాణకెళ్ళొచ్చిన అన్నలంతా గుట్ట మీదనే ఉన్నారనేది పోలీసు వాళ్ళకి అందిన సమాచారం అట. తెలంగాణ ఛత్తీస్గఢ్ ల పొలిమేరలు ఆనుకోనుంటాయి కాబట్టి అంతా ఆడికే చేయలేమో మరి. ఓ రోజు పోలీసోళ్ళు ఇంకో రోజు అన్నలు. ఎప్పుడేమైతుందో తెలియక మస్తు బుగులు పడుతున్నారు అక్కడి పబ్లిక్. మరి చూడాలే ఏమైతుంది అనేది కానీ అక్కడి పబ్లిక్కే గజ్జును వణుకుతున్నారు అబ్బా భయానికి.